మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చెప్పరా ఏంది చెప్పు. కార్యకర్తలు వచ్చిరండి. కార్యకర్తలు వచ్చిందా? లేఖినా కొడుకులు వచ్చిందా? లేఖినా కొడుకులకి ఈ లేఖినా కొడుకులు వస్తే కూడా నాకు చెప్తావా? బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా వస్తే చెప్పాలరా, వాళ్ళకి ఏంది ముక్క సుక్క కావాలి. ఆ సుక్క ఇలా సరకటికి అండి తాగి ఈరోజు వాగుతారు. మంచిగా వాగమని ఈరోజు మొత్తం కార్యక్రమం అవన్నీ చేయాలి కదా. విలేజ్లలో వెళ్ళి మొత్తం వాళ్ళకి ఆ ముక్క లేఖినా కొడుకులు ఎప్పుడు వాళ్ళకి ఇస్తే ఒక ముక్క ఇస్తే చాలరా. మీరు వెళ్ళి ఆ ముక్క ఇచ్చేసి అది ఆ మందు ఇచ్చేసి అది చేసేసి దీన్ని కూడా నన్ను పిలువ. అలా బిజినెస్ మ్యాన్స్ వచ్చిన నాకు ఈ లేఖినా కొడుకులు వస్తే కూడా నువ్వు నన్ను పిలుస్తావా? నువ్వు చూసుకోవాలి ఇవన్నీ. లేఖినా కొడుకులు వచ్చినప్పుడు అన్నీ కూడా దాన్ని దగ్గర నుండి ఏం వాళ్ళకి స్వాగతం పల్లె పెట్టమంటావా? పడేసేది ఆ మంది ఇచ్చేసేది, వాళ్ళే తాగి ఉంటారు. వెళ్ళు నడు. క్షమించండి మీడియా మిత్రులారా, చెప్పండి. లేఖినా కొడుకులు అనలేదండి నేను. మీరు విన్న అపార్థం తీసుకున్నారు. కాదు ఏవో లెక్కలు ఉన్నాయి, అవన్నీ చూసుకోమని చెప్తున్నా. మా కార్యకర్తలు అంటే నాకు అభిమానం. మా కార్యకర్తలు అంటే నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా రాత్రి 12-2 ఉన్న టైంలో కూడా ఫోన్ చేసినా నేను కార్యకర్తల కోసం వెళ్తాను, కార్యకర్తల కోసం నిలబడతాను. వాళ్ళు ఉంటేనే ఈరోజు నేనున్నట్టు. కార్యకర్తలే నా గుండె నిండా ఉంటారు. నేను ఎప్పుడైనా సరే కార్యకర్తలను అలా అవమానించను. లేఖినా కొడుకులు, అడకతిన కొడుకులు, నేను ఇస్తే మందు ముక్క ఇస్తే నా ఎంబడ ప్రచారం చేసే అని నేను అన్నాను. ఆపోజిషన్ ఆయన అంటాడు, ఆయన అంటాడు. నాకంటే కార్యకర్తలు అభిమానం, కార్యకర్తలు గుండెలు నిండా ఉన్నారు. దయచేసి మీడియా మిత్రులారా, మీరు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు అనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుర్తించుకోండి నన్ను. థ్యాంక్ యూ మీడియా మిత్రులారా, మీరు అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. అలాగే భోజనాలు ఉన్నాయి, భోజనాలు చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.